పవన్ కళ్యాణ్ గారే పదవుల్లో లాగేసుకుంటున్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. ఆ క్రమంలోనే ఇంకోటి ఏం చేస్తున్నావు, చంద్రబాబు నాయుడు నీ బాసు, చంద్రబాబు నాయుడిని లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయ భిక్ష పెట్టారు, లోకేష్ బాబు నాకు ఎప్పుడు అండగా నీడగా ఉంటున్నాడు, వాళ్ళు మహానుభావులను చిత్రీకరిస్తూ పవన్ కళ్యాణ్ చెడ్డవాడిలా నువ్వు చేస్తుంటే నిన్ను ఏమనాలి మరి? నువ్వు అప్పుడు సాయం చేసినట్టుగా నటించేవనుకోవాలా? అంతే కదా. అలాంటప్పుడు నీ పేరు నీ ప్రస్తావన మాకెందుకు? నువ్వు ఎప్పుడైతే హార్ట్ఫుల్గా నువ్వు పనిచేసావో అంతే హార్ట్ఫుల్గా ఇప్పటికీ ఉండాలి. ఇవాళ పదవి ఉంటుంది, పోతుంది. నీ పదవి ఇచ్చేవాడు ఎవడు? నీకు ఉద్యోగం ఎవరు ఇవ్వాలి? చంద్రబాబు నాయుడు ఇవ్వాలి. నీకు ఉద్యోగం ఎవరు ఇవ్వాలి? లోకేష్ బాబు ఉండాలి. పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చి పవన్ కళ్యాణ్ ఎందుకు బదలావన చేస్తున్నావు? బదలావన చేసే క్రమంలో నాగబాబు గారు మాట్లాడే మాట అతను నిజంగా మనకి పని చేయాలి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వర్మ గారిని జన సైనికులు ఎవరు గుర్తించట్లేదని కొంతమంది భావిస్తున్నారు. మరి దానికి ఏమంటారు సార్? నేను ఒకటి చెప్తా, దీనికి ఉదాహరణగా నాదెండ్ల మనోహర్ గారి గురించి. నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారితో నమ్మిన బంట్లో తిరుగుతున్న క్రమంలో చాలామంది మా జన సైనికులు, జనసేన కార్యకర్తలు, నాయకులు వద్దు నాదెండ్ల మనోహర్ డేంజర్ అని చెప్పి ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఆయన గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. కారణం ఏంటి? ఆయన నమ్మాడంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ప్రాణం ఇస్తాడు. నువ్వు చేస్తున్న ఇలాంటి తుచ్చమైన నీచమైన పనికి నిన్ను అలా దూరం పెట్టాలని చెప్పి అనుకుని ఉంటారు. ఆ అనుకున్న క్రమంలోనే నీ ఉచ్చారణ అక్కడ లేక ఎమ్మెల్యే నేను చేస్తా, ఎమ్మెల్సీ నీకు ఇస్తానని చెప్పారు. బట్ ఇప్పుడు ఎట్లా అంటే అతనికి ఇవ్వకపోవడం వల్ల దానివల్ల చాలా గొడవలు జరుగుతుంది. ఇప్పుడు రేపన్న రోజు మరి వర్మ గారు వీళ్ళకి ఎదురెళ్తే, అంటే ఇప్పుడు అన్యాయం జరిగిందని నెక్స్ట్ ఎలక్షన్కి ఎదురెళ్తే మరి అప్పుడు జనసేనకి పిఠాపురం కొట్టే ఛాన్స్ ఉంటుందా, మళ్ళీ మిస్ అవుతుందా? అంటే ఈసారి పక్కా వాళ్ళు ఎట్లంటే అది పిఠాపురం కాకుండా మరి వేరే ఏదైనా ఇస్తారేమో తెలియదు. అంటే వేరే ఏదైనా ఇస్తారని అనుకుంటున్నారు. అంటే వేరే ఉంటాయి మండలాలు, అలా వేరేది ఇస్తారని పక్కా అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు అలా ఇచ్చినప్పుడు మరి వర్మ గారికి పాసిబుల్ కాదేమో కదా. ఇప్పుడు ఈయన ఫేవర్ కోసం ఒకసారి ఇచ్చారు, ఓకే. మరి రెండోసారి ఆయన వెళ్ళి గాజువాకలోనూ భీమవరంలోనూ చేస్తే అప్పుడు ఈయన వర్మ గారు ఇక్కడ గెలిపించుకుంటారు కదా ఆయన కష్టాలు పడి. అంటే ఎట్లా అంటే మరి ఏం చేస్తాం మరి, లేకపోతే అదే పిఠాపురంలో మరి మళ్ళీ ఇలాంటి లేకపోతే మళ్ళీ ఇండిపెండెంట్గానో లేక ఇలానా చేస్తాడేమో తెలియదు. అది సో మరి వర్మ ఎదురు తిరిగితే కూటమికి లాభమా నష్టమా? అంటే ప్రతి ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు గొడవలు ప్రతి వాళ్ళకి నష్టమే ఏదైనా. అంతే ఇలాంటప్పుడు అతను కూడా సపోర్ట్ చేశాడు. అతను అంటే చంద్రబాబు తోటి అతను టికెట్ ఇవ్వను నేనే చేస్తాను గట్టిగా నిలబడంటే పవన్ కళ్యాణ్ అప్పుడు ఆ టికెట్ వచ్చి ఉండేది కాదు. అతను ఎలా అంటే సరే ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు తప్పుకున్నా కదా, ఎమ్మెల్సీ అన్న ఇస్తారు కదా, అంటే ఏదో ఒక పదవి అంటే పార్టీకి ఎలానో సాయం చేయొచ్చు, ఎలానో రుణపడి ఉండొచ్చు కదా అని అలా అనుకున్నాడు. బట్ ఎట్లా అంటే ఇప్పుడు దాన్ని కూడా ఇలా అంటే దూరం చేసి నాగబాబుకు ఇచ్చారన్నమాట. వర్మ గారు ఎప్పుడు కూడా తక్కువ చేసి లేకపోతే ఎప్పుడు అలా మాట్లాడలేదు. ఇప్పుడు సడన్గా ఏంటంటే వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వలేదనే కోపంతో అది టీడీపీ గవర్నమెంట్ ఆల్మోస్ట్ వాడు చూసుకోవాలి. దాన్ని వర్మ గారికి జనసేనకి పెట్టడం అనేది కరెక్ట్. గ్రౌండ్ లెవెల్లో వర్మ గారు అనుచరులు తర్వాత కొంతమంది టీడీపీ కొంతమంది ఎవరైతే ఉన్నారో జనసేనని కాన్ఫిడెంట్గా టార్గెట్ చేసి వాళ్ళు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే జనసేనకి వాళ్ళకి సంబంధం చెప్పవచ్చు. ఆ విధంగా ప్రచారం చేసి నెగిటివ్గా మాట్లాడారు. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ నాగబాబు గారికి ఇచ్చారు, మరి అదేదో వర్మ గారికి ఇచ్చుంటే ఆయన సాటిస్ఫై అయ్యేవాడు కదా, నెక్స్ట్ టర్మ్ కూడా ఆయన కలిసికట్టుగా పనిచేసేవాడు కదా అన్నారు. ఇప్పుడు ఈ రోజున రేపటి రోజున మళ్ళీ ఆయన సీట్ ఇవ్వలేదని ఆయన ఎదురు తిరిగితే అదే పిఠాపురం మళ్ళీ కొట్టే ఛాన్స్ ఉంటుందా? పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తారండి. గతంలో పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఎవరికైనా తెలుసా అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి, దాంట్లో పిఠాపురం ఉంటుంది. ఈరోజు పిఠాపురం అనేది మనం గూగుల్లో చూసినా మన చిత్రాల సభ జరిగింది. ఎంతమంది అనేది దాన్ని గూగుల్లో చెక్ చేశారు, టాప్ ట్రెండింగ్లో టాప్లో ఉంది. అది పవన్ కళ్యాణ్ గారు దానివల్ల ఏంటంటే నెక్స్ట్ గెలుస్తారా లేదనేది పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రజలు నచ్చిందనుకోండి మళ్ళీ గెలిపిస్తారు. దాంట్లో వర్మ గారికి దానికి సంబంధం లేదు. వర్మ గారు ఆల్మోస్ట్ 2 టైమ్స్ పోటీ చేశారు, ఓడిపోయారు. మరి వర్మ గారు అంత గొప్ప అయితే మరి ఆయన గెలవాలి. అంటే అంతకుముందు కూడా సీట్ ఇవ్వలేదని ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాడు. సో మళ్ళీ రేపు అదే సిచ్యువేషన్ వస్తే అప్పుడు ఏంటి నెక్స్ట్ ఎలక్షన్ టైంకి? వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు గెలిచే అడ్డుపడలేదు జరగలేదు. వాళ్ళు ఇప్పుడు 2 రోజులు అందరూ కలిసి పోటీ చేశారు. మన సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ అనేది చాలా నష్టపోయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. దాని గురించి ఏంటంటే 4 దశాబ్దాలు తెలుగుదేశం పార్టీ ఆ పరిస్థితి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెడితే ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నారో అందరికీ తెలుసు. అప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నైతికంగా మద్దతు తెలిపి ధైర్యం చెప్పి ఆ సిచ్యువేషన్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైతే ఉందో ఒకరికొకరు త్యాగాలు చేసుకున్నారు. దాంట్లో జనసేన చాలా స్థానాలు అనేది త్యాగం చేసింది. టీడీపీ
ఒకరికి మద్దతు అనేది ఒకరికి ఉంది. ఇది ఎవరు చేసినా ఏం చేసినా ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్ప వీళ్ళ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన కానీ వ్యక్తిగతంగా లేకపోతే ఏదో కాంట్రాక్టింగ్ చేసుకోవాలి ఏంటి అనేది ఏం లేదు. ఈ టీడీపీ కార్యకర్తలు కానీ కొంతమంది సోషల్ మీడియా ఏదైతే ఉందో కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇది మానుకోవాలి.